హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'భావన వ్లాగ్స్ 27'. ఈరోజు వీడియో ఏంటంటే, నా ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ కర్ణాటక ట్రిప్. అయితే 2024 మేలో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం కర్ణాటక లైక్ గోకర్ణ ఎళ్ళడానికి. ఎప్పుడు బుక్ చేసుకున్నాం? జూన్ 4థ్‌కి బుక్ చేసుకున్నాం. సో, జూన్ 4థ్ రోజు 4:00 ఈవినింగ్ 4:00 మాకు నాంపల్లి నుంచి ట్రైన్ ఉండే. నేను, మా తమ్ముళ్ళు, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళాం. 5 మెంబర్స్ వెళ్ళాం మేము మొత్తం. అయితే జూన్ 4థ్ రోజు ట్విస్ట్ ఏంటంటే, అక్కడికెళ్ళిపోయాం మేము. ఫస్ట్ టైమ్ ట్రైన్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ టైమ్ ఒక స్టేట్ దాటడం. లైక్ వేరే స్టేట్‌కెళ్ళడం. ఫస్ట్ టైమ్ లైక్ ఫ్యామిలీ లేకుండా ట్రిప్ వెళ్ళడం. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ట్రైన్ 4 ఉంటే మేము 3:00కే వెళ్ళిపోయాం అక్కడికి. లంచ్ చేసి, డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఎళ్ళాం. అయితే మా ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి స్ 7. 7లో హుబ్లీకి బుక్ చేసుకున్నాం. ఆహ్, హుబ్లీకెళ్ళే ట్రైన్ ప్లాట్‌ఫార్మ్ 7 పైన ఆగుతది. మేము ప్లాట్‌ఫార్మ్ 7కెళ్ళిపోయినాం. ఎన్నెన్ని లగేజ్‌లు మొత్తం ఇక అమ్మాయిలన్నాక ఆ మాత్రం ఉంటది గదా! మొత్తం ప్రతి ప్లేస్‌కి అవుట్‌ఫిట్ అవన్నీ ఆహ్, డిసైడ్ జేసుకొని లగేజ్ అంతా ప్యాక్ జేసుకొని ఎళ్ళాం. ఇంకా మేము ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం గాబట్టి అక్కడ ఫుడ్ ఎలా ఉంటదని చెప్పేసి స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఒక సూట్ కేస్‌లో పడేసుకొని వెళ్ళాం. అక్కడెళ్ళి మేము రీల్స్ తీస్తూ ఉన్నామనమాట. లైక్ అందరూ పెడతారు గదా! కొన్ని ట్రావెలింగ్ రీల్స్ ఉంటాయి గదా! అవి తీస్తున్నాం. 3:50కి ట్రైన్ స్టార్ట్ అవుద్ది. 3:40 వరకు గూడా ప్లాట్‌ఫార్మ్ 7 పైనే ఉన్నాం మేము. అప్పటికి ట్రైన్ రావట్లేదు ఇంకా. అయితే మేము టైం చూసి 3:40 అవుతుంది. అనుకున్నాం ఏంటబ్బా! ఇంకా ట్రైన్ రావట్లేదు. ఏంటి ఈరోజు క్యాన్సిల్ అయిందా ఏంటి అనేసి ఇట్లా ఏ ఏమంటారు? టెన్షన్ పడుతున్నాం. ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటది కదా! దాంట్లో టెన్షన్ పడుతున్నాం. అయితే అక్కడ క్లీనర్స్ ఉంటారు. క్లీనింగ్ వర్కర్స్ ఉంటారు గదా! వాళ్ళు అడిగామన్నమాట. హుబ్లీ ట్రైన్ ఇంకా రాలేదు అంటే, మేము ఇటు ప్లాట్‌ఫార్మ్ 7, ఇటు ప్లాట్‌ఫార్మ్ 6. 3:00కి వచ్చి ప్లాట్‌ఫార్మ్ 6 పైన ట్రైన్ ఆగి ఉంది అక్కడ. మేము ఇటు సైడ్ ప్లాట్‌ఫార్మ్ 7 అని ఉంది మా టికెట్స్‌లో. ఇటొస్తది అని చెప్పేసి ఇటు రీల్స్ చేస్తూ అదున్నాం. మధ్యలో అది ట్రైన్ పట్టాలుంటది కదా! అక్కడ క్లీన్ చేసిన ఒక ఆమెకి అడిగితే, ఇదే హుబ్లీ ఎళ్ళే ట్రైన్ అని చెప్పింది. ఖతం ఇంకా లగేజ్‌లు అన్నీ బాహుబలిలాగా ఎత్తుకొని ఎలా అంటే ఇటు గదా! ఇలా స్టే అప్‌స్టేర్స్ మొత్తం ఇట్లా ఎక్కేసి ఇటు రావాలి. ఇట్లా డైరెక్ట్ ఎళ్ళడానికి ఉండదు గదా! ఒక 20 స్టెప్స్ ఇటు, మళ్ళీ 20 స్టెప్స్ దిగడం. ఎక్కి వెళ్ళాలి. ఫాస్ట్‌గా 5 మినిట్స్‌లో ఎళ్ళిపోయినాం ఇంకా. ఎళ్లి సీట్ అన్నీ చూసుకొని, కూర్చొని ఇంకా 3:45 కల్లా ట్రైన్ స్టార్ట్ అయింది. సారీ 3:50 కల్లా స్టార్ట్ అయింది. 5 మినిట్స్‌లో. ఆ రోజు గాని మేము ఆ వర్కర్‌కి అడగకపోయుంటే ట్రైన్ మిస్ అయిపోతుండే. ఇంకా ఎళ్ళినాం. ఇంకా ఎళ్ళగానే కొంచెం రిలాక్స్ అయినాం. ఇంకా మేము 5 మెంబర్స్ కదా! ఇంకా మా మధ్యలో వేరే వాళ్ళు గూడా ఉండే. ఇటు అని ఉంటది గదా! వేరే వాళ్ళుండే. ఇంకా వాళ్ళకి చెప్పేసి మేమందరం ఒక్క దగ్గర కూర్చునేలా చూసుకున్నాం. నెక్స్ట్ డే 7 కల్లా హుబ్లీ స్టేషన్‌లో రీచ్ అయ్యాం. దానికి ముందే మేము లేసి ఫ్రెష్ అయిపోయినాం. లైక్ ట్రైన్‌లో బ్రష్ అవి ఏసుకున్నాం. ఇంకా హుబ్లీ నుంచి గోకర్ణ ఎళ్ళడానికి 5 అవర్స్ జర్నీ బస్సు. లోకల్ బసెస్ ఉంటాయి గదా! 5 అవర్స్ జర్నీ. స్టేషన్ నుంచి లైక్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టేషన్‌కెళ్ళడానికి ఆటో త్రూ ఎళ్ళాలి. ఆటోలో ఎళ్ళాం. మేము 5 మెంబర్స్ కదా! ఆటోలో 3 మెంబర్స్‌నే అలో చేస్తా అంటుండు. మళ్ళీ ఆటోకి ₹150 చార్జ్ చేస్తా అంటుండు. అది ఎన్ని కిలోమీటర్స్ లేదు మళ్ళీ బస్ స్టేషన్. దగ్గర జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉందంతే. ఇంకా ఎళ్ళాం. ఇంక సరేలే అని జెప్పేసి అక్కడ మళ్ళీ ఎవ్వరికీ తెలుగు అస్సలు రాదు. హిందీ గూడా రాదు. వచ్చిన వాళ్ళని ఎవరినో ఒకరిని వచ్చి రాని భాషలో మాట్లాడి ఎళ్ళాం. బా అక్కడెళ్ళిన తర్వాత ఇంకో మేము టీ తీసుకున్నాం. అక్కడ ట్విస్ట్ ఏంటంటే, టీ తాగుదామని ఎళ్ళినాం. అప్పుడే గోకర్ణ బస్సొచ్చింది. అది మిస్ అయి అది ఆ బస్ ఎక్కకపోతే మాకు మళ్ళీ 1 అవర్ తర్వాత ఉంది బస్సు. టీ, బిస్కెట్స్ తీసుకొని చేతిలో పట్టుకొని బస్సెక్కినాం. బస్సు ఇట్లా స్టార్ట్ అయ్యింది. మా చాయ్ మొత్తం కింద పడిపోయింది. ఇంకా ఖాళీ బిస్కెట్స్ తిని, వాటర్ బాటిల్ తీసుకొని 5 అవర్స్ జర్నీ. వ్యూ మాత్రం తోపుంటది.
హుబ్లీ నుంచి గోకర్ణకి. నేను వీడియోస్ తీశా. అవి ప్లే చేస్తా. అక్కడ ఎళ్ళిపోయినామింక. మేము 7:30 అలా ఎళ్ళాం గదా! 12, 11:30, 12 అలా అయింది గోకర్ణ ఎళ్ళేసరికి. గోకర్ణ బస్ స్టాప్ నుంచి మేము ముందే రూమ్ బుక్ చేసుకున్నాం అక్కడ గోకర్ణ దగ్గర. బీచ్ పక్కనే రూమ్ బుక్ చేసుకున్నాం. కాస్ట్ వచ్చేసి 3 మాది 3 నైట్స్, 4 డేస్. 3 నైట్స్, 4 డేస్. ఇంకా 3 నైట్స్‌కి 6,000 అలా పడింది రూమ్ స్టే. వెళ్ళాడు. ఇంకా ఎళ్లి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మహాబలేశ్వర్ టెంపుల్ వెళ్ళాలి మేము. మహాబలేశ్వర్ టెంపుల్ అక్కడ అడిగినాం. మా రూమ్ స్టే వాళ్ళ ఓనర్స్ ఉంటారు, వాళ్ళు అడిగినాం. స్ట్రెయిట్‌గా బీచ్ పక్క నుంచి స్ట్రెయిట్ వెళ్తే లాస్ట్ ఉంటదని చెప్పారు. మేము ఇంకా సరేలే దగ్గరనే అంటున్నారు నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి బీచ్ పక్క నుంచి నడుచుకుంటా ఈవినింగ్ టైం 4 కల్లా స్టార్ట్ అయినాం. నడుచుకుంటూ వెళ్ళాం. ఎంత నడిచినా రావట్లేదు. మధ్యలో ఇంకా సన్సెట్ వచ్చింది అప్పుడే. ఇంకా టెంపుల్‌కి వెళ్ళకుండా సరే బీచ్ పక్కన సన్సెట్ ఫోటోస్ అని చెప్పేసి అక్కడ ఫోటోస్ దిగినాం మంచిగా. ఆ ఫోటోస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇంకా టెంపుల్‌కి వెళ్ళాం. టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత చూస్తే బాయ్స్‌కి పంచలేదు, అలో లేదు అని చెప్పారు. 5 అయింది మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి. వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా మేము వెళ్ళింది జూన్ టైంలో కాబట్టి ఫుల్ వర్షాలు. ఇంకా బాయ్స్‌కి పంచలేదు, అలో లేదు అని చెప్పేసి ఇక వాళ్ళు రాలేదు. నేను నా ఫ్రెండ్ ఇంకా అమ్మాయి ఉంటారు. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. ఇక రాగానే అక్కడ మన ఫుడ్ టేస్ట్ చేద్దామంటే వర్షం పడుతుంది. ఇంకా మళ్ళీ చీకటి అవుతుంది. మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఫుడ్ ఎలా? ఇంకా మా రూమ్ ఓనర్స్ ఉంటారు కదా! వాళ్ళేం చెప్పారంటే మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. 120 రూపీస్ ప్లేట్ ఎంతో చార్జ్ చేశారు. అన్‌లిమిటెడ్ ఫుడ్ అని చెప్పారు. ఏమేమి పెడతారో అన్నం, సమ్ కైండ్ ఆఫ్ ఏదో పప్పు, చట్నీ, అప్పడం, ఒక కర్రీ. సోరకాయ అదేదో కర్రీ. ఇంకా సరే అని చెప్పేసి అన్‌లిమిటెడ్ ఫుడ్ గదా! అని చెప్పేసి ఇంకా అందరం చెప్పేసినాం. ఆర్డర్ చెప్పేసినాం. తినడానికెళ్ళినాం. మాతో ముగ్గురు అబ్బాయిలు. మా ఇద్దరు తమ్ముళ్ళు, ఇంకొక మా ఫ్రెండ్. ఇద్దరం అమ్మాయిలం ఉన్నాం. బాయ్స్ ఎలా తింటారు? వాళ్ళేమనుకున్నారు, వీళ్ళు హైదరాబాద్ వాళ్ళే గదా! కొంచెం తింటారులే అని చెప్పేసి తక్కువ ఫుడ్ వండినారు. ఇంకా మేము కొంచెం తిన్నాం. అప్పటికి మేము మధ్యాహ్నం ఫుడ్ సరిగ్గా ఫుల్ ఆకలి మీద ఉన్నాం. తిన్నాం మంచిగా తిన్నాం నేను అమ్మాయి. మా తమ్ముళ్ళు వాళ్ళు ఫుల్ ఎట్లా అంటే ఫస్ట్ టైం తినేసారు. మళ్ళీ సెకండ్ టైం పెట్టారు. మళ్ళీ ఇంకా తీసుకురమ్మంటారు. అప్పుడు కూడా థర్డ్ టైం కూడా తినేసారు. తర్వాత ఇట్టా కాతే హే అనేసి ఇట్లా అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుగు రాదు కదా హిందీలో ఇట్లా అంటున్నారు ఇంకా ఫుల్ నవ్వుకున్నాం అక్కడ. ఏంటంటే మంచి ఆకలి మీద ఉండే కదా అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ టైం ఎంత వండినో అంత రైస్ మళ్ళీ వండిందంట అతను. ఇంకా నెక్స్ట్ డే మేము ఎర్లీగానే లేచి అందరం ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండే. మురుడేశ్వర్ ఇంకా హోనవర్ మా ప్లాన్‌లో ఉండే. మురుడేశ్వర్ కాబట్టి ట్రెడిషనల్ వేర్ అంతా మంచిగా రెడీ అయినాం. రెడీ అయ్యి టిఫిన్ గూడా తెప్పించుకొని రూమ్‌కే తెప్పించుకొని టిఫిన్ చేసినాం. దోస అది. అది ఓకేలాగా ఉండే. పరోటా అది ఓకేలాగా ఉండే. ఇంకా రెడీ అయ్యేసి కిందకెళ్ళినాం. మా ప్లేస్ నుంచి బస్ స్టాప్‌కెళ్ళడానికి మేము ఆటోలోనే వెళ్ళాలి. నడుచుకుంటూ ఎళ్తే చాలా దూరం అయిపోద్ది. ఇంకా రెడీ అయిందంతా వేస్ట్ అయిపోతదని జెప్పేసి ఆటో మా ఓనర్ వాళ్ళే ఉంటారు గదా! మేము స్టే చేసిన ఓనర్ వాళ్ళని పిలిచి అడిగినామనమాట. వాళ్ళవే ఆటోస్ ఉంటాయంట. వాళ్ళే పికప్, డ్రాప్ చేస్తారంట. అయితే చెప్పినాం మేమిట్లా మురుడేశ్వర్ వెళ్ళాలంటే, "ఈ టైంకెళ్తే మీకు బసెస్ ఉండవు. ఈరోజు వేరే ప్లేసెస్ ఎళ్ళండి. రేపు మురుడేశ్వర్ ఎళ్ళండి" అన్నారు. ఇంకా ఖతం. మళ్ళీ రూమ్‌కెళ్ళి అయితే మా రూమ్ స్టే అదే మా రూమ్ ఓనర్ అంటే నేను కార్ మాట్లాడతా. యానకేవ్స్ ఇంకా విభూతి ఫాల్స్ ఇవి జూసుకొని రండి ఈరోజు. కార్ తీసుకొనెళ్తే బెటర్. మీరు బసెస్, ఆటోస్ అంటే ఇబ్బందవుతది. మీరు 5 మెంబర్స్ ఉన్నారు గదా! ఏ ఆటో ఎక్కినా గూడా 3 మెంబర్స్‌నే అలో జేస్తారు. ఇంకా మేమున్న దగ్గర నుంచి 50 కిలోమీటర్స్ ఉంది యానకేవ్స్. అక్కడి నుంచి విభూతి ఫాల్స్ 10 కిలోమీటర్స్. కార్ మాట్లాడతా అని జెప్పేసి ఎంత 1 డేకి 2500, 2000 ఎంతో కారు రెంట్ తీసుకున్నామింక. కార్ తీసుకొని ఇంకా బైక్స్ గూడా అలో ఉంటది. కాకపోతే అది వర్షాకాలం. రోడ్స్ అస్సలు మంచిగుండవు. ఇంకా లైసెన్స్ అయి లేకపోతే ఇక పోలీసులు వేరే స్టేట్‌లో అవసరమా అని జెప్పేసి కార్ తీసుకొని, డ్రైవర్ తీసుకొని తొందర రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని, ఇంకా మేము స్నాక్స్ తీసుకెళ్ళాం. మురుకులు, ఇంకా కొబ్బరి బిస్కెట్స్, చట్నీ అవి తీసుకున్నాం. అవన్నీ ఒక కవర్‌లో ప్యాక్ చేసుకొని, ఒక ఒకటి ఎక్స్‌ట్రా డ్రెస్ తీసుకొని, ప్యాక్ చేసుకొని ఎళ్ళినాం. ఇక కార్‌లోనే కదా అని చెప్పేసి షూస్ అవన్నీ పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఒక చెక్ పోస్ట్ లాగా ఉంటది. అక్కడనే మన వెహికల్స్ అని చెప్పేసి ఆపేసారు.
చేయాలి. అక్కడ నుంచి మన కిందకి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. టికెట్ తీసుకోవాలి. అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ ఎంత ఉంటుంది ఎంట్రీ టికెట్ ఈచ్ పర్సన్. అది తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి. నడుచుకుంటే ఇట్లా కిందకి ఇట్లా ఉంటుంది. స్లోప్లా ఉంటుంది. వెళ్ళిపోవాలి. స్టెప్స్ ఏమి ఉండదు. ప్లెయిన్ రోడే. మొత్తం ఫారెస్ట్. ఇంకా మళ్ళీ అక్కడ యానకేవ్స్ బాగుంది ప్లేస్, చాలా బాగుంది. అక్కడ నుంచి కిందకి స్టెప్స్ ఉంటాయి. ఈ కేవ్స్ అవి కూడా ఇంకా గుహల్లాగా బాగుంటాయి. అక్కడికి కూడా వెళ్ళినాం. అంతా చూసుకొని మళ్ళీ పైకి ఎక్కినాం. వెళ్ళేటప్పుడు మంచిగా ఉండే. ఎక్కేటప్పుడు దూరం తిరిగింది. దిగడం ఈజీ, ఎక్కడం కష్టం కదా. ఇంకా వచ్చినాం, ఫుల్ అలసిపోయినాం. ఇంకా కార్ ఎక్కగానే నిద్రపోయినాం. 10 కిలోమీటర్స్ ఒక 20 మినిట్స్ పట్టిందంటే వెళ్ళడానికి విభూతి ఫాల్స్. రోడ్ బాగుండదు కాబట్టి లేట్ అవుతుంది, లేదంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. విభూతి వాటర్ ఫాల్స్ వెళ్ళినాం. అక్కడ కూడా ఎంత ఫుల్ నచ్చేది ఉంటుంది. మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడే కార్ అన్ని పెట్టేసారు. అక్కడ నుంచి నచ్చేదానికి ఉంటుంది లోపల వాటర్ ఫాల్స్ దగ్గరికి. అవి స్టెప్స్ ఉన్నాయి, ఎక్కేది ఉన్నాయి, స్టెప్స్ దిగడానికి ఉన్నాయి. ఇంకా కొంచెం ప్లెయిన్ రోడ్ ఉంది. అట్లా ఉంటుంది మొత్తం. పక్క షూస్ వేసుకోవాలి, ఎందుకంటే జలిగలు సంథింగ్ ఏదో అంటారు కదా పురుగులు, ఇట్లా పడితే మన బ్లడ్ మొత్తం తాగేసాయంట. అందుకే షూస్ వేసుకొని వెళ్తే బెటర్. వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ ఒక ఎట్లా అంటే ఇలా ఒక స్టెప్స్ లాగా ఉండి అక్కడ ఉన్న నుంచి చూడొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గర. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా వెళ్ళొచ్చు, కాకపోతే బండలు అవన్నీ ఉంటాయి, జారి పడతారు, కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడైతే షూస్ ఇప్పేసి అక్కడ పెట్టినాం. మేము వర్షాకాలం కదా మొత్తం బురద ఉండే. షూస్ ఇప్పి అక్కడ పెట్టి వాటర్ లోకి వెళ్ళినాం. ఇంకా మా తమ్ముళ్ళు ఫుల్ ఎంజాయ్, స్విమ్మింగ్ చేసి ఆ వాటర్ లో. ఇంకా మేము పైకి ఎక్కి టైం అవుతుంది, 3:30 అవుతుంది. మేము అక్కడ విభూతి ఫాల్స్ అన్ని చూసుకొని రిటర్న్ లో వెళ్ళేటప్పుడు షూస్ అన్ని పాడైపోయినాయి. ఇంకా ఆయన కూడా అట్లనే వేసుకొని వెళ్ళేటప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఏం చేశారంటే, అది ఇట్లా లోయలాగా ఉంది లోపలికి, ఇట్లా వాటర్ ఫాల్స్. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇట్లా లోయలాగా ఉంది. రేట్ ఉన్న 70 or 80 రూపీస్ ఉంది. చాలా తక్కువ క్వాంటిటీ అలా ఉంది, కానీ బాగుండే, మంచిగా ఉండే. మాకు ఎట్లా అంటే అక్కడ వర్షం పడుతుంది మంచిగా, ఆ టైంకి మ్యాగీ బాగుండే. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. 4:30 వరకే రూమ్ కి రీచ్ అయిపోయినాం. ఇంకెళ్ళిన తర్వాత ఆ రోజు కూడా మేము బీచ్ దగ్గర ఫుల్ ఆడుకున్నాం.